విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. వైజాగ్ను ఏఏ సిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ సుమారు $15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఆసియాలో సంస్థ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా 10,518 కోట్లు సమకూరుతుందని, 188,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఢిల్లీలో ఆ సంస్థ ఏపీతో ప్రభుత్వ ఒప్పందం సందర్భంగా భారత్ ఏఏ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆనాడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం, ప్రస్తుతం విశాఖకు గూగుల్ ను తీసుకొస్తున్నామని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో డిజిటల్ హబ్గా దేశానికి మంచి గుర్తింపు వస్తుందని లోకేష్ అన్నారు. టెక్ ప్రపంచంలో ఏపీకి నేడు చరిత్రాత్మక రోజని, డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇది కొత్త అధ్యాయం అన్నారు. గ్లోబల్ టెక్ మ్యాప్పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖలో గూగుల్ అడుగు పెట్టడం సంతోషదాయకమన్నారు. గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ మారనుందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం అనుసంధానం చేస్తామని చెప్పారు. అమెరికా వెలుపల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో థామస్ కురియన్ మాట్లాడారు. జెమినీ, ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలు ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని, దీని ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం కలుగుతుందన్నారు. భారత్కే కాకుండా విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీకి ఇది దోహదపడుతుందని థామస్ కురియన్ అన్నారు. దేశానికి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంలో ప్రధాని మోదీ, చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సాంకేతికత ప్రపంచాన్ని మార్చేస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. ఈ నెల 16 శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ హరీష్ కుమార్ శ్రీశైలంకు చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మల్లికార్జున స్వామి ఆలయం, భ్రమరాంబ అతిథి గృహం, సీసీ కెమెరాల కంట్రోల్ను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రధాని తిరిగే అన్ని ప్రదేశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే శ్రీశైలం సమీపంలోని సుండిపెంట హెలీప్యాడ్ను అధికారులతో కలిసి పరిశీలించారు. భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేశారు. విశాఖ జిల్లా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల బాలికలను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ప్రస్తుతం బాలికలు అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. టాయిలెట్స్ వల్లే బాలికలకు పచ్చకామలు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. అయితే మృతి చెందిన 2 బాలికల కుటుంబాలకు నష్టపరిహారం అందించామని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తామని చెప్పి రైతుల నుంచి 1000 ఎకరాల భూములు తీసుకుని తర్వాత వారిని మోసం చేసిన ద్రోహి జగన్ అని టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. జగన్ పాలనలో అమరావతి శ్మశానంగా మారిందన్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని చేస్తామని మాటిచ్చిన జగన్ కర్నూలు అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధాని అని, రైతుల త్యాగం వృధా కాకుండా రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖకు ఐటీ దిగ్గజ సంస్థలు వస్తున్నాయని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. సిపి డేటా సెంటర్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారని చెప్పారు. గూగుల్, టీసీఎస్ తమ డేటా సెంటర్లను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం కృషితో విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను వైసీపీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో డ్రామాలాడిన జగన్ విశాఖలో రుషికొండ భవనాలు తప్ప వేరే భవనం నిర్మించలేదని గండి బాబ్జీ విమర్శించారు. నకిలీ మద్యం కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, జోగి రమేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. వీరిపై రాజద్రోహం కేసు పెట్టాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి జోగి రమేష్, జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించిన సిఐడి బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణ మొదలుపెట్టింది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని సిఐడి బృందం పరిశీలించింది. దీనిపై కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ రికార్డులను పరిశీలించారు. 2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది. $920 చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సిఐడి ప్రారంభించింది.
న్యాయస్థానం ఆదేశాలతో పరకామణి కేసులో కదలికొచ్చిందని బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని విచారణ అధికారులకు ఇచ్చినట్టు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి దారుణాలకు పాల్పడిందో ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం మండలాల్లో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు వీవోఏలు పాలాభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లకు వీవోఏలను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ సంబరాలు జరుపుకున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు కాకర్ల రామతులసి, వీవోఏల జిల్లా అధ్యక్షురాలు స్వరూపరాణి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీవోఏలకు ఐడీ కార్డులు, యూనిఫామ్ అందజేస్తామన్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ధన్యవాదాలు తెలిపారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసే నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ప్రభుత్వం నిర్ణయం భారంగా మారబోతుందన్నారు. వైద్యం పొందడం ప్రజల ప్రాథమిక హక్కని అన్నారు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడం అంటే ప్రజల సొమ్ము దోచుకోండి అని చెప్పడమేనని అభిప్రాయపడ్డారు. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలపై కీలక సమీక్ష సమావేశం జరిగింది. ప్రజా వైద్య సేవల స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు అధికార ప్రతినిధులు, వైద్య నిపుణులు సమావేశమై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి ఆసుపత్రిలో కనిపిస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయలేని ఆపరేషన్లు కూడా ఇక్కడ విజయవంతంగా చేస్తున్నారని అన్నారు. పేదవాడి కోసం ఈ ఆసుపత్రి ఎప్పుడూ అండగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. డాక్టర్లు కోరిన పరికరాలని త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న కార్తీక మాసంలో భక్తుల సూచనల మేరకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆమె దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో ఉచిత వేరుశెనగ విత్తనాల పంపిణీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్ గా ప్రారంభించారు. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ కార్యక్రమం కింద ఈ పంపిణీ చేపట్టారు. రాష్ట్రం నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలన్న హైకోర్టు తీర్పు బాధాకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేశామని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతిచ్చి ఇప్పుడు వ్యూహం మార్చారని బీఆర్ఎస్, బీజేపీలపై ధ్వజమెత్తారు. మంత్రులు తుమ్మల, పొన్నంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను తుమ్మల, పొన్నం అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపన్న అమర్ రహే అంటుంటే తన భర్త గోపీనాథ్ను గుర్తు చేసుకుని మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకున్నారని, దాన్ని డ్రామా అంటారా అని ప్రశ్నించారు. మాగంటి సునీతకు మంత్రుల వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం కలిగించాయని, వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల మాటలను తెలంగాణ ఆడబిడ్డలు గమనించాలని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోయిందని, దొంగ ఓట్లంటూ బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను తాను ఏమీ అనలేదని, ఎక్కడా మాట్లాడలేదన్నారు. ఈ అంశంపై తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వివేక్ అసహనం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ రెహమత్ నగర్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి వినూత్న ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటు వేయాలని టీ స్టాల్లో టీ వేసి ఓటు అభ్యర్థించారు మల్లారెడ్డి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరుగుతూ సునీత, గోపీనాథ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల పంచాయతీ కలకలో రేపుతోంది. వెంగళరావు నగర్ డివిజన్ 125 బూత్ నెంబర్లో ఒక్క ఇంట్లోనే 27 ఓట్లు గుర్తించారు. అయితే ఇంట్లో ఉంది ఒక్క ఓటర్ మాత్రమే, మిగతా వారు ఎవరో కూడా తెలియదని ఇంటి ఓనర్ చెప్తున్నాడు. అటు ఓటర్ జాబితాలో ఉన్న వారెవరూ కూడా ఇక్కడి వారు కాదని స్థానికులు చెప్తున్నారు. అటు ఒకరి పేరుతో 3 ఓట్లు ఉండటం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అలీ మస్కతి, టీడీపీ సీనియర్ నేత షకీలారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరిరువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్లో చేరినట్లు వీరు తెలిపారు. పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 30,000 మంది దళిత గిరిజన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. 2 ఏళ్లుగా 180 కోట్లు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను పాఠశాలలకు రాకుండా అడ్డుకున్నాయన్నారు. 16న జరిగే కేబినెట్ సమావేశంలో బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా వందలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే కొలుకుపూడి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ చిత్రపటాలకు ఎమ్మెల్యే, కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. అయితే పోరాటం విషయంపై తమ పార్టీ పెద్దలతో చర్చించి మద్దతు ప్రకటిస్తామన్నారు. ఈ నెల 18న నిర్వహించే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని నేతలు కోరారు. గుంటూరు జిల్లా తురుకుపాలెంలో జరిగిన మిస్టరీ మరణాలపై విశాఖలో దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి నష్టపరిహారం చెల్లింపుల్లో వివక్ష జరిగిందని ఆరోపించారు. తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించిన ప్రభుత్వం తురుకుపాలెం మృతుల కుటుంబాలకు కేవలం 5 లక్షలు చెల్లించిందని విమర్శించారు. మిస్టరీ మరణాలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని విదసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ డిమాండ్ చేసింది. శాంతి భద్రతల పరిరక్షణలో నిఘా నేతల పాత్ర కీలకమని వర్ధనపేట ఏసీపీ అంబట్ నర్సయ్య అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మైలారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు కృషి చేయాలని ఏసీపీ ప్రజలను కోరారు. ఖమ్మం జిల్లా ఎడ్లపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. స్కూల్లో మొత్తం 240 మంది విద్యార్థులుండగా తాగటానికి మంచినీరు, బాత్రూంలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గత 5 ఏళ్ల క్రితం పాఠశాలకు నూతన భవనం మంజూరు కాగా దాని పనులను మధ్యలోనే ఆపేశారని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రాజయ్యపేట గ్రామ మత్స్యకారులు చేస్తున్న నిరసన దీక్ష 31వ రోజుకు చేరింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వద్దంటూ మత్స్యకార మహిళలంతా వినూత్న రీతిలో సముద్రపు ఒడ్డున దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలంతా బిందెలతో నీళ్లు పట్టుకుని దేవతామూర్తుల ప్రతిమలకు పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గొంది ప్రాథమిక పాఠశాలలో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. స్కూల్లో ఉన్న పుస్తకాలను చించేశారు. పిల్లల కోసం ఉంచిన కోడిగుడ్డు పగలగొట్టారు. కంప్యూటర్ పగలగొట్టి స్కూల్ ఆవరణలో పడేశారు. ఆ తర్వాత స్కూల్లో ఉన్న సెటప్ బాక్స్ ఎత్తుకెళ్లారు. స్కూల్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా స్వల్పంగా ధ్వంసం చేశారు. ఉపాధ్యాయుల ఫిర్యాదుతో సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఆకతాయిలను తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టాలని స్కూల్ హెచ్ఎం ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం ఆకేరు వాగులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. వాగులో ఒకవైపు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న అక్రమార్కులు మాత్రం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మంగిమడుగు వద్ద ఆకేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ఇసుకలో దిగబడింది. అయితే కూరుకుపోయిన ట్రాక్టర్ను మరో ట్రాక్టర్కు తాళ్లు కట్టి లాగే ప్రయత్నం చేశారు. దీంతో వాగులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఆ ఉపాధ్యాయుడంటే విద్యార్థులకు ఎనలేని అభిమానం. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకున్న ఉపాధ్యాయుడు బదిలీ అవ్వడాన్ని విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తాము ఎంతగానో అభిమానించే టీచర్ను చుట్టుముట్టి కన్నీటి పర్యంతమయ్యారు. తమను విడిచి వేరే ఊరుకు వెళ్తున్న టీచర్ వీరేష్ను పట్టుకుని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థుల అభిమానం చూసే ఉపాధ్యాయుడికి సైతం కళ్లు చెమ్మగిల్లాయి. కర్నూలు జిల్లా ముచ్చుగిరి ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటన టీచర్ స్టూడెంట్స్ మధ్య అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు. మడిపల్లికి చెందిన రైతు శ్రీను, అతని కుమారుడు గణేష్తో కలిసి ఎలుగుబంటి వేషం ధరించారు. ఈ వేషంలో రహదారిపై తిరుగుతూ కోతులను తరిమి కొడుతున్నారు. ఎలుగుబంటి దుస్తులను 2,000 ఖర్చు చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్లు తెలిపాడు. అయితే కోతుల బెడదతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతుల నియంత్రణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే 3 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరిగే పరిస్థితులున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి నిష్క్రమణ, ఈశాన్య రుతుపవనాల ఆగమన ఏకకాలంలో జరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఎల్లుండి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలోకి రావడంపై ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేణుగోపాల్ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేశారని ఆయన అన్న కొడుకు దిలీప్ అన్నారు. నమ్మిన సిద్ధాంతాలు, ఆశయాల కోసం పనిచేశారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 6 మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారంతా మిలిషియా సభ్యులుగా తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద 25,000 రూపాయల చొప్పున అందిస్తామని ఎస్పీ తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా మసాలా తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. 30కి పైగా మసాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ సెంటర్లలో తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి, బండ్లగూడ జాగీర్లోని స్పైసెస్ సెంటర్లలో సోదాలు చేశారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా మసాలాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసినా లేబుల్ లేని ప్రొడక్ట్స్ స్టోర్ చేసినట్లు తేల్చారు. నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గంజాయి రవాణా ముఠా గుట్టురట్టయింది. ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో 3 వ్యక్తులు గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా ఇంజిన్ వేడికి గంజాయి ప్యాకెట్లలో మంటలు చెలరేగాయి. వెంటనే కారును సర్వీసింగ్ సెంటర్కు తరలించగా మంటలను అదుపు చేసే క్రమంలో ఇంజిన్ లోపలుంచిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్మగ్లర్లు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకుని గంజాయి ప్యాకెట్లను కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 126 మంది ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 4,487 సెల్ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులందాయని, వాటిలో 1,631 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే రికవరీ చేస్తామని ఎస్పీ తెలిపారు. బైక్ చోరీలకు పాల్పడుతున్న 2 నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పర్వత్ నగర్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఓర్సు వెంకట్, చంద్రగిరి జీవన్ను పట్టుబడ్డారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరిపి వీరు పార్కింగ్ చేసిన బైక్లను చోరీ చేస్తున్నట్లు తేల్చారు. నిందితులిద్దరిపై గతంలోనూ కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాపల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఈఎస్ఐసి హిల్ పోర్ట్లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారు అన్న సమాచారంతో ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 2 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో గంజాయితో పాటు ఒక 2 వీలర్ను, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముఖేష్ మంజులను అరెస్ట్ చేశారు. దేవరాజ్ దేవ్, షేక్ ఖలీద్ అమన్లపై కేసు నమోదు చేశారు. 6గురిలో 4 పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఉప్పల్లో దొంగలు రెచ్చిపోయారు. మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన 2 ఆర్టీసీ బస్సుల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సూపర్ లగ్జరీ రాజధాని బస్సులో డ్రైవర్లకు సంబంధించిన నగదు, బ్యాగ్, సెల్ ఫోన్, ఇతర వస్తువులను అర్ధరాత్రి దుండగులు ఎత్తుకెళ్లారు. డ్రైవర్లు బస్సులో నిద్రిస్తున్న సమయంలో దుండగులు తమ వస్తువులన్నీ ఎత్తుకుపోయారని వాపోయారు. డ్రైవర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ల హాల్టింగ్ కి సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఏలూరు జిల్లా శనివారవరపుపేటలో సెయింట్ ఆన్స్ కాలేజీ వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భారీ ఆస్తినష్టం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టిపాలెం సమీపంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోనే డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అరగంటకు పైగా శ్రమించి డ్రైవర్ను బయటికి తీశారు. అనంతరం డ్రైవర్ను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి అవిలాల్లోని ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకుని మునికుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని ఓ గురుకుల పాఠశాలలో ఘోరం వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ ఉపాధ్యాయుడు 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకుల పాఠశాలలో ఆత్కూరు గ్రామానికి చెందిన అరిగెల ప్రభాకర్ రావు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 9వ తరగతి విద్యార్థిపై 3 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విద్యార్థి విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్పై పోక్సో కేసు నమోదు చేయడంతో ప్రభాకర్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లో సైదాబాద్ జువెనైల్ ఘటన మరొక ముందే మరో దారుణం జరిగింది. బండ్లగూడలో 4వ తరగతి చదువుతున్న బాలుడిపై కత్తి చూపించి గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు లోనైన బాలుడిని ఆసుపత్రికి తరలించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 71 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును ఎక్స్ వేదికగా విడుదల చేశారు. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా లక్ష్మీ సరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు మొదటి జాబితాలో పలువురు సీనియర్లకు సీట్లు దక్కలేదు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కేసులో తక్షణ విచారణ జరపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారి పూరన్ కుటుంబ సభ్యులను రాహుల్ పరామర్శించారు. పూరన్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను, తదనంతర పరిణామాలపై బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు. 6 ఏళ్ల నుంచి పూరన్పై వివక్ష చూపిస్తున్నారని, అధికారుల వేధింపులు భరించలేకే పూరన్ ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ మండిపడ్డారు. ఒక ఐపీఎస్ అధికారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఆ విషయం ప్రపంచానికి తెలియాలన్నారు. డ్రామాలాపి పూరన్ అంత్యక్రియలు నిర్వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు. హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఐపీఎస్ పూరన్ కుమార్ పై అవినీతి ఆరోపణలు చేసిన ఏఎస్ఐ సందీప్ కుమార్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం సైబర్ సెల్ విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న సందీప్ లాథర్ ఆత్మహత్యకు గల కారణాలతో పాటు 3 పేజీల సూసైడ్ నోట్ను విడుదల చేశారు. ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ బ్యాంకుల తీరు సిగ్గుచేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఆస్తుల రికవరీలో వివరాలను పలు బ్యాంకులు దాచిపెట్టాయని ఆరోపించారు. రికవరీ చేసుకున్న ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించలేదన్నారు. అయితే విజయ్ మాల్యా ఆస్తులకు సంబంధించి 14,100 కోట్ల మేర బ్యాంకులు రికవరీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసినా బ్యాంకులు మాత్రం ఆ వివరాలు బయటకు పెట్టకపోవడం సిగ్గుచేటంటూ విజయ్ మాల్యా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.